హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక భూమి అయితే గుడికి వెళ్తుంది. అక్కడ ఒక అమ్మవారి విగ్రహం దగ్గర ఒక త్రిశూలం అయితే గుచ్చి ఉంటుంది. ఇక అందరూ కూడా ఆ త్రిశూలంలో అమ్మవారికి దండం పెట్టుకుని గాజులు విసురుతూ ఉంటారు. అసలు ఏం జరుగుతుందా అని భూమి అలా చూస్తూ ఉంటుంది. కానీ తనకి ఏమీ అర్థం కాదు. ఇక అప్పుడే అటుగా వెళ్తున్న ఒక ఆవిడనైతే అడుగుతూ ఉంటుంది. ఇక అప్పుడు ఆవిడ చెప్తూ ఉంటుంది, ఇక్కడ ఉన్న అమ్మగారు చాలా ప్రసిద్ధిగాంచిన వారు. మన మనసులో కోరిక తలుచుకుని అమ్మవారి ముందు గాజులు వేస్తే అక్కడున్న త్రిశూలంలో ఆ గాజు పడితే మన కోరిక తప్పకుండా అమ్మవారు తీరుస్తారు. లేకపోతే ఆ కోరిక ఇక ఎప్పటికీ నెరవేరదని అర్థం అని అయితే ఆవిడ చెప్తుంది. ఇక వెంటనే భూమి అయితే అక్కడ అమ్మవారి దగ్గర ఉన్న ఒక గాజును తీసుకుని ఇక గగన్ అన్న మాటలైతే గుర్తు చేసుకుంటుంది. ఇక ఇప్పటితో నీకు నాకు ఉన్న భార్యాభర్తల సంబంధం తెగిపోయినట్టే, ఇంకెప్పటికీ మన ఇద్దరం కలం అన్న గగన్ మాటలు గుర్తు చేసుకుని ఇక బాధపడుతూ కన్నీళ్లతో అమ్మవారికి దండం పెట్టుకుని ఒక గాజునైతే త్రిశూలంలో వెయ్యబోతూ ఉంటుంది. కాని అది పగిలి కింద పడిపోతుంది. దాంతో భూమి ఏడుస్తూ కుమిలిపోతూ ఇక అక్కడున్న గాజులన్నీ కూడా ఒక్కసారిగా తీసి ఇక అన్ని ఒక్కసారిగా విసిరేస్తుంది. ఇక ఒక్క గాజు కూడా పడదు. ఇక భూమి కుప్ప కూలిపోయి ఇక నేను బావ ఎప్పటికీ కలవం అని అక్కడే మోకాళ్ళ మీద కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. ఇక అప్పుడే అక్కడికి శారద వచ్చి, అమ్మ భూమి లెగు, భయపడకమ్మా, ఆ అమ్మవారి దీవెనలు ఎప్పుడూ మనకుంటాయి, ఇంగో ఇప్పుడు ఈ గాజు వెయ్యి అని తన చేతికి ఉన్న శారద గాజు తీసి అమ్మవారికి దండం పెట్టుకుని మనస్ఫూర్తిగా ఈ గాజును వెయ్యమ్మా అని అయితే చెప్తుంది. ఇక అమ్మవారిని తలుచుకుని ఇక ఆ గాజు అయితే త్రిశూలంలో పడేలా వేస్తూ ఉంటుంది. ఇక వెంటనే ఆ గాజు త్రిశూలంలో పడిపోతుంది. ఇక ఒక్కసారిగా భూమి శారద ఇద్దరు కూడా చాలా సంతోషపడుతూ అమ్మవారిని దండం పెట్టి వేడుకుంటూ ఉంటారు. మరి భూమి గగన్ ఎప్పుడు ఎలా కలుస్తారు అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.